ఆఫ్రికాలో ఇంతకుముందు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనేవి మిలియన్స్లో ఉండేవి. ఇప్పుడు కేవలం 1,00,000 సంతతికి వచ్చిందనమాట. ఇంతకుముందు ఘనా లాంటి దేశాలు ఎక్కువ కనిపించాయి. దాదాపు 90-95% ఘనాలో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అంతరించిపోయాయి. ఇప్పుడు కాంగోలో, సెంట్రల్ ఆఫ్రికన్ ప్రాంతంలో కొన్ని ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కాంగో దేశం చుట్టుపక్కల దేశాల్లో కొన్ని ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ కనిపిస్తున్నాయి. మనుషుల్లాగానే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ సోషల్ ఐసోలేషన్ ఎక్కువ తట్టుకోలేవు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. రెగ్యులర్గా వాటిని మనం పలకరిస్తుండాలి. అవి సమాధానం చెప్తూ మనతో మాట్లాడుతుంటాయి కదా. ఇప్పుడు మనం మాట్లాడే చిలకలు లాంటివి అనమాట ఇవి. కొంచెం మాట్లాడుతూ ఉంటాయి, అర్థం చేసుకుంటూ ఉంటాయి. మన ఎమోషన్స్ కూడా అవి అర్థం చేసుకుంటాయి. మనిషి వస్తున్నాడు వెళ్తున్నాడని అవి అర్థం చేసుకుంటాయి అనమాట. ఎక్కువగా సోషల్ ఐసోలేషన్, ఎమోషన్స్, డిప్రెషన్ వీటి వల్ల ఎక్కువగా ఇవి ఏజింగ్ అయిపోయినట్టు అయిపోయి చనిపోతున్నాయి. అందుకని ట్విండిల్ అవుతున్నాయి ఈ ప్యారెట్స్. ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ 1-2 సార్లు వినగానే పదాలు గుర్తుపెట్టుకోగలవు, మాట్లాడగలవంట. ఇంటెలిజెంట్ ప్యారెట్స్ అనమాట ఇవి. దాదాపు 1000 పదాల వరకు గుర్తుపెట్టుకోగలవు, మాట్లాడగలవు. కొన్నిసార్లు అవే పదాలు సృష్టించుకుంటాయి. ఉదాహరణకి బనానా అండ్ చెర్రీ ఉందనుకోండి, బ్యానరీ అని చెప్పి తనకు తనే కొత్త పదం సృష్టించుకుంటుందంట. సో తెలివిగలవి ఈ పక్షులు అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి అంతరించిపోతున్నాయి.